డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని తీర్మానం విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని పేరుతో ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడుతోందని, పాత రైతులకు న్యాయం చేయకుండా కొత్త రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గతంలో అమరావతిని ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి నేతలు భయపడుతున్నారని అన్నారు. అలాగే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గంలో అవినీతి, బెల్ట్ షాపులు, మాఫియాలు పెరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి పేరు మీద తీర్మానం చేస్తామని చెప్పి మన అసెంబ్లీ ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ తీర్మానం ఈ రకంగా చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఎందుకోసం ఈ రకమైనటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం వెలికి తీయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక మరి యొక్క సమావేశాన్ని వేసి ఈ యొక్క 4 విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన చందంగా మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2000 ఇప్పుడు మొదలుపెట్టినటువంటి రాజధానికి ఇప్పుడు మేము కొత్తగా తీర్మానం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్, అది కూడా రాజధాని పేరుతో ఏదైతే గతంలో ఒక 50,000 ఎకరాలు సేకరించి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని దగా చేసి రేపు రాబోయేటువంటి కాలంలో కూడా మరి ఈ విషయం బయటపడి